Good morning, all of you. Just repeat after me. Dust of snow. The way a crow shook down on me. The dust of snow from a hemlock tree has given my heart a change of mood. Had saved some part of a day had ruled. In this poem, Dust of Snow, revelation means అంటే అతను సేవ్ చేసుకుని రివీల్ చేసుకున్నాడు, అతను తెలుసుకున్నాడు అనే కాంటెక్స్ట్లో చెప్పాడు. రాబర్ట్ ఫ్రాస్ట్ అని ఆయన రాశాడు. ఇతను వెల్ నోన్ ఫర్ ఈ సింపుల్ లాంగ్వేజ్. ఎంత కష్టమైన విషయాన్నైనా సింపుల్ పదాలతోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈజ్ ఎ నేచర్ పోయెట్. ప్రకృతిని వివరిస్తూ దానిని వర్ణిస్తూ చెప్తాడు, చాలా అందంగా చెప్తాడు. ఇక్కడ క్రో ఒక వ్యక్తి యొక్క మూడ్ని మార్చింది. ఎలా మార్చింది అనేది ఈ పోయంలో చెప్పబడింది. సెట్టింగ్ ఎలాగిచ్చాడంటే అక్కడ పోయంలో సెట్టింగ్ ఇచ్చాడు స్టార్క్ ల్యాండ్స్కేప్ అండ్ బ్లీక్ మూడ్. కాకి అనేది ఎవ్వరికి పెట్టదు, ఎప్పుడు తీసుకోవడమే కానీ పెట్టదు. కాకిని ఉపయోగించాడు. నెక్స్ట్ ఒక ట్రీ, హ్యామ్లాక్ ట్రీ అని ఉపయోగించాడు. హ్యామ్లాక్ ట్రీ దేనికి సింబల్ అదండి? పాయిజన్కి సింబల్. పాయిజనస్ ట్రీ సారోకి సింబల్. యూరోపియన్ కంట్రీస్లో హ్యామ్లాక్ ట్రీని మనం గన్నేరు చెట్టు గన్నేరు అంటాం కదా, అలాగా హ్యామ్లాక్ ట్రీని క్రో అనేది నెగిటివ్ థాట్, హ్యామ్లాక్ ట్రీ అనేది నెగిటివ్ థాటే యూరోపియన్ కంట్రీస్లో. నెక్స్ట్ స్నో అనేది కూడా వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళు కోల్డ్ ఏరియా కాబట్టి స్నో కూడా ఎక్కువ ఇష్టం ఉండదు. విచారంగా ఉన్నాడు వ్యక్తి. ఈవెన్ దో ఇవి విచారమైన వస్తువులే, కాకి విస్తారమైన వస్తువే, హ్యామ్లాక్ ట్రీ విచారమైన వస్తువే, స్నో కూడా విచారమైన వస్తువే. కానీ ఆ చెట్టు కింద కూర్చుని ఇతను ఎప్పుడైతే మంచు పడిందో ఏంటి ఇలాగండి, ఆ సింపుల్ విషయం అతను చేంజ్ ఆఫ్ మూడ్ని చేంజ్ చేసింది, ఆసక్తిని మార్చింది. చేంజ్ ఆఫ్ మూడ్. అనలైజ్ ద ఎలిటరేషన్ అండ్ సిబిలెంట్స్. ఒకలాంటి ఉన్నాయి పోల్చాడు. సిమిలీస్ ఉన్నాయి పోల్చాడు. దేనితో పోల్చాడు? క్రో అనేది నెగిటివ్ థాట్ ఉన్నది పాజిటివ్ థాట్గా ఉండడానికి ఉపయోగపడింది. అందు గురించే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనకు సొల్యూషన్ లేనప్పుడు టైమే హీల్ చేస్తుందిరా అని అంటారు. మరుపు కూడా మనకి మంచిదే అంటారు. ఎవరో మనకి ఆత్మీయులు ఎవరు చనిపోతారు, చాలా దుఃఖంలో ఉంటే టైమే వాళ్ళు హీల్ చేస్తుంది, యాన్ని ఎండ్రా అని అంటారు కొంతమంది. అలా మనకు తెలియకుండానే ప్రకృతి మనల్ని మారుస్తుంది. నెక్స్ట్ ద షిఫ్ట్, చేంజ్ ఆఫ్ హార్ట్ ఫ్రమ్ డిస్పైట్ టు రిలీఫ్. అప్పటి వరకు వేదనలో ఉన్నాడు, రిలీఫ్ పొందాడు. హార్ట్ అండ్ డే సేవ్డ్. ఇప్పుడు ఏమైంది? రిలీఫ్ పొందడం వల్ల మిగతా సమయాన్ని కొంత సమయాన్ని పాడు చేసుకున్నాడు, మిగతా సమయాన్ని సేవ్ చేసుకుంటున్నాడు. ఛాలెంజెస్, ఎగ్జంప్షన్స్. మనం ఏమనుకుంటాం, ఇది చాలా కష్టం, మనం అధిగమించలేము అనుకుంటాం. కానీ దేవుడు ఎలాంటి పరిస్థితి కల్పిస్తాడంటే మనకి కొన్ని స్టోరీస్లోని కాకులు వచ్చి ఆహారం పెట్టింది అంటారు. లేకపోతే మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో మనం ఏడుస్తూ కూర్చుంటే ఎవరో వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడుగుతారు. మనకి రిలీఫ్ వస్తుంది. అరే మనకి బాగా స్నేహితులు ఎప్పుడు సాయం చేయడు, ఎవడో ముక్కు ముఖం తెలియనోడు, లేకపోతే మనకు శత్రువు ఉంటాడు పక్కింట్లోనే. మనకు బాగా బాధల్లో ఉన్నప్పుడు వచ్చి ఏమైనా కావాలండి, నేను ఏమైనా సహాయం చేయగలను అడిగితే మనకి ఎంత రిలీఫ్ ఉంటుంది. కొంతమంది సహాయం కూడా చేస్తారు. అంటే ప్రకృతిలోనే మనం యాంటీ అనుకున్నది, ఎగనెస్ట్ అనుకునేది మనకు పాజిటివ్ కూడా దేవుడు తయారు చేస్తాడు. సింబల్ బియాండ్ సర్ఫేస్. మనకు కనిపిస్తుంది దానికన్నా, అంటే బిట్వీన్ ద లైన్స్, బియాండ్ ద లైన్స్ అని అంటారు కదా. క్రో అనేది నెగిటివ్ థాట్ ఇచ్చేది, కానీ దీనికి పాజిటివ్ థాట్ ఇచ్చినట్టుగా మన పోయంలో చెప్పాడు రాబర్ట్ ఫ్రాస్ట్. హ్యామ్లాక్ ట్రీ నెగిటివ్ థాట్, ఆ ట్రీ పాయిజనస్ ట్రీ అయినా కూడా అతనికి హ్యాపీ మూడ్ కలిగజేసింది. స్నో నెగిటివ్ థాట్, ఆ స్నో ఏం చేసింది అతని మీద పడగానే, అంటే మనం ఏంటంటే ఈ నేచరు మనల్ని ఇంప్రెస్ చేయగలదు, మన మూడ్ని చేంజ్ చేయగలదు. స్ట్రక్చర్ అండ్ ఫామ్, సింప్లిసిటీ అండ్ ఇంపాక్ట్. సింపుల్ వర్డ్స్ వాడాడు, ఈజీగా ఎవరికైనా అర్థమైపోతుంది.
రైమ్ స్కీమ్ అంటే ఒకలాంటి సౌండ్ వచ్చేది. క్రో, స్నో అనేది ఒకలాంటి సౌండ్. ఒకసారి చెప్పండి, క్రో, స్నో. మీరు క్రో దగ్గర ఏ పెట్టుకుని స్నో దగ్గర ఏ పెట్టుకోవాలి అంటే ఒకలాంటి సౌండ్ వచ్చేది అని. నెక్స్ట్ మీ ట్రీ, బి పెట్టుకోవాలి, ఒకలాంటి సౌండ్. నెక్స్ట్ హార్ట్ పార్ట్, ఏ హార్ట్ పార్ట్ సి పెట్టుకోవాలి అంటే వేరే సౌండ్ కాబట్టి. 3 రూడ్, డి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఏబి ఏబి, సిడి సిడి, ఇది రైమ్ స్కీమ్. ఏబి ఏబి రైమ్ స్కీమ్ అంటే ఒకలాంటి శబ్దం వచ్చిన వర్డ్స్. థ్యాంక్ యూ.